కోసిగి శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పరిశీలించారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర కోసం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఐ, ఎస్ఐలను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లు ముందే సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జాతరలు మద్యం తాగి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలంతా పోలీసుల సూచనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జాతర జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. డిఎస్పీ ఎమ్మిగనూరుగా చేస్తున్నాను. ఈ రోజు మనకి ఫిబ్రవరి 7న కోసిగిలో ఎల్లమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఈ రోజు కోసిగి గ్రామానికి విచ్చేసి అక్కడ బందోబస్తు ఏర్పాట్ల కోసము ఆ ట్రాఫిక్ పాయింట్స్, డైవర్షన్ పాయింట్స్, కట్ ఆఫ్స్, దెన్ పార్కింగ్ అరేంజ్మెంట్స్, టెంపుల్ దగ్గర రిక్వైర్డ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, సీసీటీవీ కెమెరాస్ గురించి, ఆ తర్వాత డ్రోన్స్, ఇంకా అక్కడ ఎక్కడెక్కడైతే రో పార్టీస్ అవి వేసుకోవాలో ఇవి అన్ని ఈ అరేంజ్మెంట్స్ అన్ని సిఐ గారు నేను కలిసి అవన్నీ పర్యవేక్షించడం జరిగింది. దానికి తగిన సూచనలు మన సిఐ గారికి, ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కోసిగి ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి సంవత్సరం జరిగే విధంగా కోసిగి జాతర ఎలా అయితే ప్రశాంతంగా జరుపుకుంటారో ఈ సంవత్సరం కూడా అలాగే మీ అందరి కోఆపరేషన్ తో, మీ అందరి సహకారంతో కోసిగి జాతరను అలానే ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మన ప్రవర్తన, మన యొక్క ఈ ఔన్నత్యాన్ని, కోసిగి గ్రామ ఎల్లమ్మ అమ్మవారి జాతర యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించేదిలాగా ఉండాలి. సో మనందరి సహకారంతో ఇంతకు ముందు జరుపుకున్నట్టే ఈసారి కూడా ప్రశాంతంగా దిగ్విజయంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.